నయీం కొన్నేళ్ల కిందటి వరకు పోలీస్ సర్కిల్స్లోనూ జనంలోనూ ఎక్కువగా చర్చ జరిగిన పేరిది. బెదిరింపులు, కిడ్నాప్లు, హత్యలు, సెటిల్మెంట్లు ఇలా అది ఇది అని తేడానే లేకుండా అన్నీ చేసేసి గ్యాంగ్స్టర్గా ఎదిగాడు నయీం. ఒకానొక దశలో పోలీసులకే సవాల్ కూడా విసిరాడు. అలా నయీం లెక్కలేనన్ని ఆస్తులు పోగేశాడు. 100 కోట్లు సంపాదించాడు. లెక్కలేనన్ని ఆస్తులు కూడబెట్టాడు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నయీం చనిపోయిన తర్వాత ఆ ఆస్తులు, డబ్బులు అసలు ఏమైపోయాయో ఎవ్వరికీ కూడా తెలియదు. ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. అతను సంపాదించిన ఆస్తుల జాడ లేదు. ఇప్పటికీ నయీం ఎపిసోడ్ ఓ మిస్టరీనే. అయితే బిగ్ టీవీకి ఎంపీ ఆర్ కృష్ణయ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ వచ్చాయి. నయీం వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు. తనకు కూడా నయీం 200 కోట్లు ఆఫర్ చేశాడని అన్నారు. రాజకీయ పార్టీ పెట్టేందుకు, బీసీల తరపున ఉద్యమాలు, పోరాటాలు చేసేందుకు తాను ఇచ్చిన డబ్బు వాడుకోవాలని చెప్పాడని అన్నారు ఆర్ కృష్ణయ్య. అంతేకాకుండా అప్పట్లో క్యాష్ మొత్తం కూడా బ్యాగ్స్లో రెడీ చేసి డీసీఎం వ్యాన్లో ఎక్కించేందుకు కూడా సిద్ధం చేశారని, తను తిరస్కరించడంతో వెనక్కి తీసుకెళ్లిపోయారని చెప్పారు ఆర్ కృష్ణయ్య. నయీం చనిపోయిన ఇన్నేళ్ల తరువాత ఎంపీ ఆర్ కృష్ణయ్య అతని గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నయీం వల్ల ఎవరెవరు లబ్ధి పొందారు, ఎవరెవరికి నయీం ఎంతెంత ముట్టజెప్పాడు, అసలు నయీం వెనుక ఉన్నవాళ్ళెవరు, ఎవరి ప్రోద్బలంతో నయీం ఇదంతా చేశాడు అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. తోటి అందరూ లబ్ధి పొందారు, నేను లబ్ధి పొందలే. నయం ఒకటి ప్రపోజల్ ఇచ్చిండే నాకు, నువ్వు పార్టీ పెట్టానా నీకు 200 కోట్లు పంపుతాను చెప్పా. ఆ మనుషులు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఆ మనిషి ఇప్పటికి చెప్తాడు, డీసీఎంలో పెట్టినాక వాపసు తీసుకుపోయినామని. నేను వాళ్ళకి అవైలబుల్ కాలేదు, నేను తప్పించుకోవడానికి చూసిన. అంటే ఆయన ఆఖరికి అన్నాడు నయమే, అన్న ఈ అన్ని సూట్ కేసులు, బ్యాగులు కొండపోయి మీ ఇంట్లో పెడుతుంటే అందరు చూస్తారని నీకు ఉన్నట్టుంది. నేనే ఇక్కడ ఏమన్నా ఇల్లు తీసుకుంటా, అపార్ట్మెంటు, అందులో పైసలన్నీ పెడతా, లాకేస్తా, తాళం చేయి పంపిస్తా, అప్పుడన్నా తీసుకుంటావా అన్నాడు. లేదు నేను దాటేసుకుంటూ వచ్చాను. నో అంటే కూడా కష్టమైన దగ్గర.